హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నిఖిల్ సాయి కలెక్షన్స్. నేనైతే ఈరోజు రీసేలింగ్ ఎలా చేయాలో అనేది చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసేలర్స్‌గా చేయాలనుకునే వాళ్ళకి చాలా పేషెన్స్ అనేది ఉండాలండి. మనము ఎన్ని పిక్స్ పెడుతున్నామో స్టేటస్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ పెడతాం. కానీ అప్పుడే మనకి ఆర్డర్స్ అనేవి రావు. కొంచెం కొంచెం అంటే మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. రీసేలింగ్ అసలు ఇప్పటివరకు అసలు ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్‌లో అయితే నేను చెప్తున్నాను ఈరోజు. విత్ స్క్రీన్ షేర్ అయితే చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ ఇది యూజ్ అయితే గనక నేర్చుకోండి. అండ్ దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే, ఇంట్లో ఉండి బయటికెళ్ళలేని వాళ్ళ కోసం వాళ్ళైతే కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న పాకెట్ మనీకైతే బాగా యూజ్ అవుతాయి అన్నట్టు ఈ మనీ. దీంట్లో మనకు ప్రాఫిట్ అంటూ ఎక్కువ ఏముండదు. ఒక 50-100, 200 అలా మార్జిన్. మనం దీంట్లో రీసెల్లింగ్ చేయాలంటే మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా ఆ ప్రోడక్ట్స్ కూడా మనం మన స్టేటస్‌లో పెట్టుకొని రీసేల్‌గా చేసుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో పెద్ద పెద్ద బిజినెస్ షాప్స్ వాళ్ళు మా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్. రీసెల్లర్స్‌కి గ్రూప్ ఉంది జాయిన్ అవ్వండి అని ఇట్లా వాళ్ళు లింక్స్ అనేటివి వాళ్ళ బయోలో కింద అటాచ్ చేసి పెడతారు. అప్పుడు మనం ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వాలి. నా దాంట్లోనే జాయిన్ అవ్వమని నేను చెప్పను. మీకు నచ్చిన గ్రూప్‌లో, మీకు వాళ్ళకి ట్రస్ట్ అనిపించిన గ్రూప్‌లో నమ్మి, అంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే ఇంకా మంచిది. వాళ్ళు మీకు కొన్ని కొన్ని పేజెస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కొన్ని కొన్ని వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అప్పుడు మనకేమనిపిస్తుంది, వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళకి మనం ఆర్డర్ ఏమిస్తాము అని అనిపిస్తుంది. కస్టమర్స్‌కి కూడా మనం అంత గట్టిగా స్ట్రాంగ్‌గా మనం చెప్పలేము. ఎందుకంటే అవతల వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వలేదు కదా! ఆ పేజ్ అడ్మిన్ మనకి రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. అవుతేనే మనకు కూడా నమ్మకం వస్తుంది. మనము ఇంకో మన కస్టమర్స్‌కి మా దగ్గర ప్రోడక్ట్స్ బాగున్నాయి తీసుకోండి అని మనం చెప్పగలుగుతాం కదా! సో, మీరొకసారి వేరే వాళ్ళ గ్రూప్‌లో వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే ముందు, రీసేలర్‌గా స్టార్ట్ చేద్దాం అనుకునే ముందు ఆ అడ్మిన్ వాళ్ళతోటి కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను ఇలా రీసేలింగ్ చేద్దాం అనుకుంటున్నా మేడం. అండ్ మీరు ఎన్ని రోజుల్లో ప్రోడక్ట్ పంపిస్తారు మాకు అనేసి కాల్‌లో మాట్లాడితే మీకు వాళ్ళకి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మనం కస్టమర్స్‌కి కూడా ఎప్పుడన్నా ట్రాక్ నంబర్ ఇవ్వకపోయినా అడగడానికి, కొందరు ఏంటంటే ట్రాక్ నంబర్స్ ఇవ్వకున్నా కూడా పార్సెల్స్ అనేది పంపించేస్తారు. ఫాస్ట్‌గానే వచ్చేస్తాయి. అట్లా మనం మాట్లాడాలి వాళ్ళతోటి. వెండర్స్, అడ్మిన్స్, షాప్ వెండర్స్ అంటారు కదా మనం రీసెల్లర్‌గా జాయిన్ అయినప్పుడు. ఇంకా మనం ఎలాంటి గ్రూప్స్ వెతుక్కోవాలంటే, చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చే గ్రూప్స్‌ని సెర్చ్ చేయాలి. బాగా గ్రౌండ్ వర్క్ చేయాలి రీసేలర్‌గా. మామూలుగా కష్టమైతే ఉండదు. చాలా కష్టపడాలి రీసేలర్‌గా చేయాలంటే. గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఒక 10 గ్రూపులు జాయిన్ అయితే అందులో ఏ 2, 3 మనకు తగ్గట్టు, మనకు నచ్చినట్టు, అంటే ప్రైస్ కొంచెం అన్నిట్లలో కూడా కంపారిజన్ చేసుకుంటే మనకు కూడా కొంచెం అనుభవం వస్తుంది. బయట ఎలా ఉంది, వేరే వాళ్ళ గ్రూప్‌లో ఎలా ఉన్నాయి అనేసి కంపారిజన్ చేసుకోగలుగుతాం. మీకు నచ్చకపోతే లీవ్ అవ్వచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు గ్రూప్స్ కదా! ఇవి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకా ఏమన్నా
డౌట్స్ అంటే కస్టమర్స్‌కి మనం ఎలా చెప్పాలంటే ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు పోస్ట్‌లో పెట్టగానే మీరు ఐటెమ్ బుక్ చేసుకున్న తర్వాత 1 వీక్‌లో మీకు ఐటెమ్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే. వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా 360 డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే నేను మీకు రీ అంటే అంటే ఒకవేళ అందులో డ్యామేజ్ వస్తే వేరే ప్రోడక్ట్ అన్నా పంపించగలుగుతాను. అండ్ మీరొకటి బుక్ చేస్తే ఇంకోటి వస్తే కూడా నేను రీప్లేస్మెంట్ చేయగలుగుతాను అని మనం వాళ్ళకి ఫస్టే ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 360 డిగ్రీస్ వీడియో ఖచ్చితంగా తీసి పంపించడానికి ట్రై చేస్తారు కదా. మనం కస్టమర్స్కి నమ్మకాన్ని ఇవ్వాలి. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు తీసుకోండి మేడం, అంటే సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ మనం ఎప్పుడైనా మనం ఎవరిని ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతామంటే మనకు తెలిసిన వాళ్ళకే ఫార్వర్డ్ చేస్తాం. ఏదైనా కానీ అది ఏ విషయమైనా సరే, మనం బిజినెస్ స్టార్ట్ చేసినా ఇంకే విషయమైనా కూడా మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ మెంబర్స్కి ఫస్ట్ షేర్ చేసుకుంటాం కదా. సో ఇది కూడా రీసెల్లింగ్ కూడా అంతే. నేను ఇలా రీసెల్లింగ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్, మంచి క్వాలిటీ ఉంది, మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మీకు మంచి ప్రైస్కే నేను ఇస్తున్నాను. నచ్చితే మీకు కావాలంటే తెప్పిస్తాను అని ఇలా చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ ఫీల్ అయ్యి నమ్ముతారు. 1 మంత్ కన్నా కొనొచ్చు, 2 మంత్స్ కన్నా కొనొచ్చు, 3 మంత్స్ కన్నా కొనొచ్చు. కొందరు కస్టమర్స్, వాళ్ళందరికీ కూడా షేర్ చేయమని చెప్పాలి. ఇప్పుడు స్టేటస్లో పెట్టడానికి ఇంకొక మంచి ఆప్షన్ కూడా వచ్చింది, రీషేర్. మనం ఇప్పుడు నేను పెడుతున్నా, సపోజు నా నెంబర్ మీరు సేవ్ చేసుకున్నారు, మీ నెంబర్ నేను సేవ్ చేసుకున్నాను. మీరు నా గ్రూప్లో జాయిన్ అవ్వకున్నా సరే, డైరెక్ట్ నా నుంచి నా ఇమేజెస్ మీరు మీ స్టేటస్లో రీషేర్ అయిపోతుంది. దాని ద్వారా మళ్ళీ నేను పెట్టినట్టు మీకు అనిపిస్తుంది, కానీ నా నేము మీ ఫ్రెండ్స్కి అలా వాళ్ళెవరికి కూడా కనబడవు. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పటివరకు అయితే నేను ఎలా మాట్లాడుతున్నానో. ఫస్ట్ టైం నేను కూడా ఈ వీడియో చేయడం. నాకు 7 ఇయర్స్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది రీసేలింగ్గా. నేను మీషో రీసేలింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి నేను ఎలాంటి అంటే కోర్సెస్ కానీ అలాంటివి ఏం తీసుకోలేను. నా ఓన్గానే నేను ఇవన్నీ ట్రై చేశాను. ఇంకా చాలా మంచి మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా చేయాలో ఇంకో వీడియోలో మీకు స్క్రీన్ రికార్డింగ్ పెట్టి చూపిస్తాను. ఓకేనా? మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా